చూసారు కదా, ఈ పసుపు వాటర్లో వేసిన మటన్ ఇలాగ అయిపోయిందనమాట. ఈ విధంగా వస్తుంది. కుక్కర్ పెట్టుకున్నాను కదా, ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాము. ఉల్లిపాయ, మిర్చి, పచ్చిమిర్చి వేసేసుకున్నాము. అవి అలా వేగుతూ ఉంటాయి. కొద్దిగా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. అవి కొద్దిగా మగ్గనిద్దాము. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయి కదా, టమాటా వేసేసుకున్నాము. టమాటా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న ఉల్లిపాయ టమాటీ ముక్కల్లోని కొంచెం లిటిల్ బిట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము మగ్గడానికి. చూసారు కదా, ఈ ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోయింది. ఈ వాటర్ తీసేసుకోవాలి. వాటర్ తీసి ఇవి వచ్చేసి ఎండు మటన్ వేసేసుకోవాలన్నమాట. ఇందాక 1 టేబుల్ స్పూన్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ కారం, పసుపు వేసుకున్నాం కదా, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా, స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కలిపేసుకొని ఒకసారి కొత్తిమీర లాస్ట్లో వేసేసుకొని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. చూసారు కదా, కుక్కర్ పెట్టేసాను. 4 to 5 విజిల్స్ వస్తే అయిపోయినట్టే.